కసికసిగా వెలుగు వైపు పయనించే జన ప్రళయం జనసేన. ఈరోజు అదే విషయం 12వ ఆవిర్భావ సభకు పిఠాపురంలో జరిగింది. ఎటు చూసిన జన సమూహం, జన సముద్రం, అశేష ప్రజాదరణతో విశేషంగా జరిగిన జనసేన ఆవిర్భావ సభలో పటిష్టమైన ఆశయాలతో సైద్ధాంతిక విలువలతో పోరాడతామని పవన్ కళ్యాణ్ గారు చాలా స్పష్టంగా తెలిపారు. నెల్లూరు నుంచి మునుపెన్నడూ లేని విధంగా జిల్లా పర్యవేక్షకులు వేములపాటి అజయ్ గారి ఆధ్వర్యంలో దాదాపుగా 50 బస్సులు ఇక్కడి నుంచి బయలుదేరాయి. పిఠాపురం నలుమూలల మా నెల్లూరు జిల్లాకు సంబంధించిన అనేక మంది అభిమానులు ఒకే తాటి మీద ఒకే గ్రూపుగా చూడటం ఎంతో ఆనందంగా ఉంది. ఈ అద్భుతానికి కారణమైన మా జిల్లా సీనియర్ నాయకులు నూనె మల్లికార్జున యాదవ్ అన్నకి, చిరంజీవి యువత నాయకులు అనే దానికంటే జనసేన పార్టీలో కీలకంగా వ్యవహరించిన మా చిరంజీవి యువత అప్పటి నుంచి మా జనసేన నాయకులకి, ప్రతి డివిజను, మండలము, గ్రామ నాయకులకి ప్రతి ఒక్కరు కూడా సమిష్టి కృషి చేసి ఈరోజు దాదాపుగా పిఠాపురంలో ఎక్కడ చూసినా కూడా నెల్లూరు వాళ్ళు తప్పిస్తే మరెవరు కనపడకుండా ఒక పటిష్టమైన ప్రణాళికతో అందరూ ఒక తాటి మీదకి చేరి అద్భుతంగా ఈ కార్యాన్ని మేము సృష్టించడం జరిగింది. పిఠాపురం యాత్ర జనసేన ప్రారంభం నుంచి, ఆవిర్భావం నుంచి మునుపెమ్మడి లేని విధంగా అక్కడికి తరలి వచ్చిన జన సైనికులకు, వీర మహిళలకు, దానికి కారణాలైన జనసేన నాయకులకు, వీర మహిళా నాయకులకు అందరికీ పేరు పేరున అభినందనలు తెలియజేస్తున్నాను. రుద్రవీణ వాయిస్తా, అగ్నిధార కురిపిస్తా, ప్రతికూల జెండా ఎగరవేస్తా, దుష్టపాలన అంతమొందిస్తా అని ఒక మహాకవి చెప్పారు. అదే జనసేన ఆశయం. అభివృద్ధి సాధించిన నాటికి రాష్ట్ర ప్రగతిని, బిడ్డల 25 సంవత్సరాల భవిష్యత్తుని ఆలోచించి పవన్ కళ్యాణ్ గారు ఈరోజు ముందుకు వచ్చారు. ఆయన విలువలు ఇటు తిరిగి మారలేదు. నిన్నటి ఆవిర్భావ సభలో స్పష్టంగా చెప్పారు, కాశ్మీరు నుంచి కన్యాకుమారి వరకు అంతా భారతదేశమే, మేమంతా భారతీయులమే. ఆంధ్ర రాష్ట్రం నుంచి, జనసేన పార్టీ నుంచి దేశాన్ని ఉద్ధరించే, ఈరోజు పొట్టి శ్రీరాములు గారి జయంతి, దేశాన్ని ఉద్ధరించే 10 మంది నాయకుల్ని, కొత్త నాయకులను తయారు చేస్తాను, కొత్త తరానికి నాంది పలుకుతాను అని చెప్పి స్పష్టంగా పవన్ కళ్యాణ్ గారు చెప్పారు. పరమత సహనాన్ని పాటిస్తూ తన మతాన్ని, ధర్మాన్ని కాపాడుకోవడానికి అవసరమైన విలువలు కూడా మేము ముందుకు తీసుకెళ్తామని చెప్పారు. దానికి సాక్ష్యంగా లడ్డు అవినీతి ఏదైతే జరిగిందో దానిలో పట్టుబడిన వాళ్ళు హిందువులే తప్ప మరే ఇతర కులస్తులు కాదు. దాన్ని కులాలకు పోయి వద్దు, నేను కులాలకు అతీతంగా అన్ని వర్గాల్ని కాపాడుతానని చాలా స్పష్టంగా చెప్పారు. చెప్పేవాళ్ళు విమర్శలు ఎన్ని చెప్పినా కూడా భారతదేశం మొత్తం ఆయన ఏ విలువలతో అయితే వచ్చాడో, ఏం ఆశించి సాధించబోతున్నాడో అందరికీ స్పష్టంగా తెలిసింది. ఒక పండగ వాతావరణంతో 12 సంవత్సరాల కష్టాన్ని మర్చిపోయి హాయిగా పిఠాపురంలో మేమంతా ఎంజాయ్ చేశాం. విజయోత్సవ వేడుకలు జరుపుకున్నాం. ఒకే రోజు 2 పండుగలు అన్నట్టు. మా నాగబాబన్న ఎమ్మెల్సీగా విజయం సాధించడం మార్చి 13న అయింది. ఆ వేడుకలను అలా కొనసాగించాం. ఇప్పటికీ కూడా నెల్లూరు జిల్లా నుంచి అశేష ప్రజాదరణ కలిగి ఉంది జనసేన పార్టీ. రాబోయే రోజుల్లో జనసేన పార్టీ రాజకీయాల్లో కీలకంగా వ్యవహరించబోతుంది అని మా జనసేన సీనియర్ నాయకులు అందరి సమక్షంలో విజయకేతనం ఎగరవేస్తామని జనసేన పార్టీ జిల్లా పర్యవేక్షకులు, ఏపీ టిడ్కో చైర్మన్ వేములపాటి అజయ్ గారి ఆధ్వర్యంలో సామూహికంగా అందరం బలంగా నిలబడి ప్రజల పక్షాన పోరాడి జనసేన పార్టీని మరింత పటిష్టం చేస్తామని, ఎవరు ముందున్నా ఎవరు వెనుకున్నా ఇక్కడ పదవులు ముఖ్యం కాదు, జనసేన అనే ఆశయమే మా జనసేన లక్ష్యమే మా ఆశయంగా పనిచేస్తామని మరొకసారి తెలియజేస్తున్నాను. జనసేన ఆవిర్భావ సభని నెల్లూరు జిల్లా నుంచి విజయవంతంగా ముందుకు తీసుకెళ్లిన ప్రతి నాయకుడికి, కార్యకర్తలకి పేరు పేరున నమస్కారం తెలియజేస్తూ రానున్న రోజుల్లో జనసేన ఆశయాలకు మద్దతుగా నడుస్తామని తెలియజేస్తున్నాను. అందరికీ నమస్కారం. ఈరోజు దేశం మొత్తం కూడా ఆంధ్రప్రదేశ్ వైపు చూసే విధంగా 2024 ఎన్నికల ఫలితాలతో జనసేన పార్టీ 100% స్ట్రైక్ రేట్తో ఒకసారి సంచలనం సృష్టిస్తే, సభ కాదు సంబరం చేసుకుందాం, వేదిక కాదు వేడుక చేసుకుందామని చెప్పి పవన్ కళ్యాణ్ గారు ఇచ్చినటువంటి పిలుపుని అందుకొని అయితే పిఠాపురం చిత్రాలలో జరిగినటువంటి జనసేన 12వ ఆవిర్భావ సభకి ఆంధ్రప్రదేశ్ నుంచే కాదు, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్ర, దేశం నలుమూలల నుంచి కూడా విచ్చేసినటువంటి ప్రతి ఒక్క జనసేన పార్టీ కార్యకర్తకి కూడా
నెల్లూరు జిల్లా జనసేన పార్టీ తరఫున హృదయపూర్వకమైనటువంటి అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. ఒక బలమైనటువంటి నాయకుడు జనం కోసం నిలబడితే యువతరం ఆ నాయకత్వాన్ని నమ్మి నడిస్తే ఎలా ఉంటుందో దేశ ప్రజలకు అర్థమయ్యేటువంటి విధంగా పవన్ కళ్యాణ్ గారు నిన్న జయకేతనం సభని ముందుకు తీసుకుపోవడం జరిగింది. అయితే నెల్లూరు జిల్లా నుంచి కూడా జనసేన పార్టీ నెల్లూరు జిల్లా పర్యవేక్షకులు వేములపాటి అజయ్ అన్న గారు మనం వేలాది మందిగా తరలి వెళ్ళాలి అంటే మాకు అర్థం కాల అన్న. ఇప్పటి వరకు చాలా ఆవిర్భావ సభలు జరిగాయి. మరి ఈ ఆవిర్భావ సభకు మీరు ప్రత్యేకంగా ఇంతమంది వెళ్ళాలి, ఇన్ని బస్సులు కావాలి, ఇన్ని కార్లు కావాలి అంటున్నారు, ఇవన్నీ సాధ్యమయ్యే పనేనా అని మాకు కూడా సందేహం వచ్చింది. ఎందుకంటే ఈ 10-11 ఏళ్లలో ఏ రోజు కూడా ఇంత స్థాయిలో ఆవిర్భావ సభకి తరలి వెళ్ళింది లేదు. మొదటి సభ నుంచి కూడా చూస్తూ ఉన్నాం. అయితే ఏదైతే వేములపాటి అజయ్ కుమార్ గారు ఒక ఆలోచన చేశారో దాన్ని పూర్తి స్థాయిలో ఆయన అక్కడి నుంచి సూచనలు ఇస్తూ ఉంటే వాటిని అందిపుచ్చుకొని క్రమశిక్షణతో మరో మాట లేకుండా అందిపుచ్చుకొని దానికి అవసరమైనటువంటి ఏ ప్రయాసాలు కావచ్చు అన్నిటికీ కూడా ఓర్చి ఈరోజు శ్రమ సమయం అన్నీ కూడా వెచ్చించి ముందుకు తీసుకెళ్ళినటువంటి నెల్లూరు జిల్లా జనసేన పార్టీ నాయకులు నూనె మల్లికార్జున యాదవ్ గారు కావచ్చు, అదేవిధంగా స్టేట్ జాయింట్ సెక్రటరీ సుందరరామరెడ్డి గారు కావచ్చు, వారైతే పూర్తి సమయాన్ని పార్టీ కార్యాలయంలోనే వెచ్చించి గత 15 రోజుల నుంచి శ్రమిస్తూ ఉన్నారు. అదేవిధంగా ఈ యొక్క కార్యక్రమాన్ని ఆచరణలోకి ముందుకు తీసుకోపోవడానికి బస్సులు మాట్లాడడం కావచ్చు, వ్యవస్థ కావచ్చు, అన్నీ చూస్తున్నటువంటి కారంపూడి కృష్ణారెడ్డి గారు, రవికుమార్ గారు, వీటిని ఎప్పటికప్పుడు సమన్వయపరుస్తున్నటువంటి ముఖ్యంగా ఆఫీస్ ఇన్ఛార్జ్ జమీర్ అన్న గారు, వారి ఓర్పుకి ప్రత్యేకమైనటువంటి అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా ఈరోజు జనసేన పార్టీ ఇందాక శ్రీరామన్న చెప్తూ మాట్లాడారు. మనోజ్ అనే అబ్బాయికి పక్క రోజు లా ఎగ్జామ్ ఉంది. లా ఎగ్జామ్ ఉన్నా కూడా నేను సభకు వెళ్తానో వెళ్ళనో తెలియదు, కానీ కార్యకర్తలకు ఎటువంటి కష్టం రాకూడదు, ఎక్కడ ఏర్పాట్లలో ఇబ్బంది ఉండకూడదు అని చెప్పి మనోజ్ కావచ్చు, శ్రీకాంత్ కావచ్చు, అనుదీప్ కావచ్చు, హేమచంద్ర కావచ్చు, హేమంత్ కావచ్చు, వీళ్ళందరూ కూడా సమన్వయపరుచుకొని కార్యక్రమాన్ని ముందుకు తీసుకుపోయేందుకు ప్రయత్నించినటువంటి ప్రతి కార్యకర్తకి కూడా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు, అభినందనలు తెలియజేస్తాను. ఈరోజు ఒక్కసారి జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ఆ వేదిక నుంచి ఇచ్చినటువంటి సందేశం చాలామందికి ఆలోచన కలిగించే విధంగాను, కొంతమందికి అవగాహన లేనటువంటి వారికి మరిన్ని ప్రశ్నలు లేవనెత్తే విధంగాను పవన్ కళ్యాణ్ గారు ఒక ఆచరణాత్మకమైనటువంటి ఆలోచనాత్మకమైనటువంటి ప్రసంగాన్ని, సుదీర్ఘ ప్రసంగాన్ని ప్రజల ముందుంచారు. ఇప్పటి వరకు ఎప్పుడు ఎరుగినటువంటి ప్రస్తావనలని, అంశాలని, సిద్ధాంతాలని ప్రస్తావన చేశారు. ఈరోజు ఒకవైపు లెఫ్ట్ సిద్ధాంతాన్ని ప్రస్తావించేటువంటి చెగువేరా మాకు స్ఫూర్తి అని చెప్తున్నటువంటి పవన్ కళ్యాణ్ గారు, మరోవైపు అంబేద్కర్ భావజాలం కలిగినటువంటి బహుజనవాదులైనటువంటి వ్యక్తుల్ని, ప్రొఫెసర్లని అదే వేదిక మీద సన్మానించడం మనం చూసాం. మరోవైపు దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి అనేక పరమైనటువంటి మతపరమైనటువంటి విషయాల్ని ప్రస్తావన చేస్తూ సనాతన ధర్మ పరిరక్షణకి గురించి మాట్లాడుతూ జాతీయ భావజాలాన్ని ముందుకు తీసుకుపోయేటువంటి ఒక జాతీయ నాయకుడిగా పవన్ కళ్యాణ్ గారు నేను ఆవిష్కృతమయ్యారు. అదేవిధంగా మరోవైపు ప్రాంతీయ పార్టీల పరిధి ఏంటి, ప్రాంతీయ పార్టీల మనుగడేంటి, ఏ రాజకీయ పార్టీలు ఏ ఆలోచన విధానంతో ముందుకు పోవాలి అనేటువంటి దానికి కూడా సరికొత్త కొలమానాలని మార్గనిర్దేశం చేశారు పవన్ కళ్యాణ్ గారు. పవన్ కళ్యాణ్ గారు నేను చెప్పినటువంటి సభలో ప్రధానమైనటువంటి ఉద్దేశం నాకు భావజలాలతో కాదు పని, భావోద్వేగంతో పని అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు మాట్లాడింది. భావ తీవ్రత ఎంత బలంగా ఉంటే నాయకత్వం అంత బలంగా ఉంటుందని చెప్పి వారు చెప్పినటువంటి తీరులో మదర్ తెరిసా గారైనా, చెగువేరా అయినా, స్వామి వివేకానంద అయినా, భగత్ సింగ్ అయినా, ఎవరైనా సరే వారి సిద్ధాంతాలు ఎటువంటివైనా, వారి భావజాలం ఎటువంటిదైనా వారిలో ఉన్నటువంటి మంచిని మాత్రమే స్వీకరించి నేను పార్టీని ముందుకు తీసుకోబోతాను, మానవత్వాన్ని నిలపడమే జనసేన పార్టీకి ఉన్నటువంటి ఏకైక లక్ష్యం అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. అదేవిధంగా వారు తమిళ్లో మాట్లాడారు, కన్నడలో మాట్లాడారు, మరాఠీలో మాట్లాడారు, ఇంగ్లీష్లో మాట్లాడారు, హిందీలో మాట్లాడారు, తెలుగులో మాట్లాడారు. బహుభాషా విధానం దేశానికి అవసరమని చెప్పినటువంటి నాయకుడు, జాతీయ నాయకుడుగా ఈరోజు తమిళనాడు పత్రికల్లో రాశారు, కర్ణాటక పత్రికల్లో రాశారు, మరాఠీ పత్రికల్లో రాశారు పవన్ కళ్యాణ్ గారి ప్రసంగం గురించి ఈరోజు. కాబట్టి దేశం మొత్తం కూడా తెలుగు రాష్ట్రాల వైపు చూసేటువంటి విధంగా పార్టీ ఎక్కడైతే జన్మస్థలం తెలంగాణ, కర్మస్థలం ఆంధ్రప్రదేశ్ అంటూ తెలుగు రాష్ట్రాల రెండింటినీ సమన్వయపరిచేటువంటి ఏకైక రాజకీయ పార్టీ జనసేన పార్టీ అనేటువంటి విషయాన్ని కూడా తెలుగు ప్రజలు ఎక్కడున్నా కూడా గుర్తించేటువంటి విధంగా పవన్ కళ్యాణ్ గారు మాట్లాడడం జరిగింది.
వారి సుదీర్ఘ ప్రసంగంలో అనేక అంశాలను ప్రస్తావన చేశారు. వీటన్నిటిని కూడా యువతరం అర్థం చేసుకోవాలి. పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమైనటువంటి విషయం చెప్పారు. నాకు గోల చేసే కార్యకర్తలు కాదు, 100 మంది సైద్ధాంతిక బలం కలిగినటువంటి కార్యకర్తల్ని నాయకులుగా తయారు చేసి దేశానికి అందించడమే ఏకైక లక్ష్యంగా జనసేన పార్టీ పనిచేస్తుంది అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు పిలుపునివ్వడం జరిగింది. మరి అటువంటి సిద్ధాంత భావజాలాన్ని, అటువంటి నాయకత్వ పట్టిమని, అటువంటి ప్రజాసేవ చేసేటువంటి మనస్తత్వాన్ని అందిపుచ్చుకున్నటువంటి యువకులుగా తయారవడమే జనసేన పార్టీ 12వ ఆవిర్భావ జయకేతన సభ యొక్క లక్ష్యంగా మనం అర్థం చేసుకొని ఆ యొక్క భావజాలాల్ని ప్రజల్లోకి తీసుకువెళ్ళేదానికి భవిష్యత్తులో క్షేత్రస్థాయి వరకు కూడా నిర్మాణాత్మకంగా వ్యవహరించేందుకు కమిటీల పునరుద్ధరణ చేసుకోవడానికి కూడా ప్రతి కార్యకర్త కూడా ముందుకు కలిసికట్టుగా రావాలని, ఈ కార్యక్రమం విజయవంతం అవడంలో కష్టపడినటువంటి ప్రతి ఒక్కరికి పారిశుద్ధ్య కార్మికుల దగ్గర నుంచి ఎన్ఆర్ఐ విభాగాల వరకు, కార్యకర్తల స్థాయి నుంచి రాష్ట్ర నాయకత్వం వరకు, వీర మహిళల దగ్గర నుంచి ప్రతి జన సైనికుడి వరకు కూడా హృదయపూర్వకమైనటువంటి శుభాకాంక్షలు, ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. జై జనసేన. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఇక్కడ ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారంటే దానికి కారణం మొన్న 12వ తారీఖు జరిగినటువంటి 14వ తారీఖు జరిగినటువంటి 12వ మహా ఆవిర్భావ సభ యొక్క సక్సెస్ఫుల్ గురించి మీటింగ్ పెట్టుకున్నాము. నిజంగా అక్కడ జరిగింది ఒక కుంభమేళ. ఎట్లా అంటే ఇసుకేస్తే జనం రాదు. బ్రదరు హరి అన్నట్టు భూమి ఈనిందా, ఆకాశానికి చిల్లు పడిందా అని ప్రశ్న వేశాడు. నేనైతే నిజంగానే భూమి ఈనింది, ఆకాశానికి చిల్లు పడిపోయింది అని చెప్తున్నాను. ఇక్కడ ఉన్నటువంటి మా పెద్దలు చేసినటువంటి ఆ యొక్క శ్రమ వృధా కాకుండా నెల్లూరుకి ఒక స్పెషాలిటీని కనపరిచాం మేము. అక్కడ ఎక్కడ చూసినా నెల్లూరే. ఎందుకంటే మా డిప్యూటీ పవన్ కళ్యాణ్ గారు నెల్లూరు జిల్లాకు సంబంధించిన వ్యక్తి కాబట్టి మా యొక్క బలాన్ని మేము అక్కడ నిరూపించుకొని ఈ యొక్క సార్ అన్నట్టు పార్టీని మేము నిలబెట్టుకున్నాము. పార్టీని మేము ఎలాగైతే మేము అధికారంలోకి వచ్చి నిలబెట్టుకున్నామో అలాగే మా యొక్క గాజు గ్లాసును కూడా జాతీయ పార్టీగా గుర్తింపు పొందుకున్నాము. కాబట్టి ఈ యొక్క సభని సక్సెస్ఫుల్ చేసినందుకు వచ్చినటువంటి ప్రతి రాష్ట్ర ప్రజలకు, జిల్లా ప్రజలకు, గ్రామ ప్రజలకు మా యొక్క హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటూ జై జనసేన, జై.